మో అమెరికా ఇప్పుడు అంటే నిన్ననే చంద్రబాబు గారు చెప్పింది గుర్తుంది కదా, ఒక డ్రగ్ పెడలర్ గురించి, అంటే డ్రగ్ సంబంధించి ఎస్కోబార్ గురించి ఏదైతే జగన్తో పోలుస్తా వాస్తవంగా డ్రగ్స్ విషయంలో అమెరికా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా చూస్తే మెక్సికోలో మాదక ద్రవ్యాల వ్యాపారంతో వేల కోట్ల రూపాయల నేర సామ్రాజ్యం వస్తున్న డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ఎల్మాయో జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటే అతనికి తెలియకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పాసో సిటీ శివార్లోని చిన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్చాపో కుమారుడు జోక్విన్ ఎల్చాపో గుజ్మాన్ పోలీసులు అరెస్ట్ చేసి గుర్తులేని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్ కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అతని జాడ చెప్తే 125 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. అమెరికాలోకి $100 కోట్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదక ద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీళ్ళకి కఠిన శిక్ష పడబోతోందని FBI డైరెక్టర్ క్రిస్టఫర్ ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్ధం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మాన్ అనే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ తయారీ ఎగుమతికి ప్రపంచ కేంద్ర స్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీన్ని ఎల్చాపో గుజ్మాన్, జంబాడా మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్మడం మొదలుపెట్టారు. 100 కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ ఆర్చివాల్డో గుజ్మాల్ లోయరా ఎల్చాపోని 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఎల్చాపో కొడుకుల రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికాతో సహా విదేశాలకు సరుకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసరణలో జరుగుతుంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వాళ్ళ తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం లాంటి హేయమైన నేరాలకు పాల్పడడం కూడా అక్కడ ముఠాలకి మామూలు విషయం.